ఇక మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పాత నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వనస్థలిపురంలోని రైతు బజార్ వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్లో ఇండ్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపాధి అవకాశాలు పెంచడానికి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి అన్ని కోణాలను తీసుకుని మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుని తీసుకొచ్చామని తెలిపారు. మూసీ పరివాహక నిర్వాసితులను పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఇవన్నీ కూడా వాటికి ఉన్నటువంటి మంచి చెడులను చూడడం ద్వారా అవసరమైనటువంటి పనులు చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాత నగరానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశలో ఆ ప్రాంత ప్రజలకు పర్యావరణాన్ని రక్షించడానికి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి, ఉపాధి అవకాశాలను కల్పించడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి సంబంధించిన అన్ని కోణాల నుంచి తీసుకొని మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు తీసుకుంది. దానిలో భాగంగా నిర్వాసితులైతున్నటువంటి వాళ్ళందరికీ పునరావాసం ఇచ్చే బాధ్యత పూర్తిగా 100% ప్రభుత్వం. ఆ సంబంధించిన అంశంలో కార్యక్రమాలు మూసి వేదికగా ప్రారంభించే దశలో అక్కడ ఎవరైతే నివసిస్తా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించిన తొలగించాల్సిన అవసరం ఉందో వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దాని లోపల భాగంగా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఒక మూసి ప్రక్షాళనకు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమం లోపల మీకు రిహాబిలిటేషన్ చేయాల్సి వస్తుంది. మీరు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతోటి ఇప్పటికే నివసిస్తున్న ఏరియాలు కావచ్చు, కొత్త ఏరియాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది. మూసీ అభివృద్ధి అనేటువంటిది ఆ ప్రాజెక్టు మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి సంబంధించి కొత్త రూపాన్ని తీసుకొచ్చేటువంటి అంశం కాబట్టి అందరూ సహకరించాలని కోరుతాను. ఇప్పటివరకు ఎన్ని ఐడెంటిఫై చేసినంత ఎంత చేయాల్సి ఉంటుంది మూసీ వాళ్ళు? ఇప్పుడు దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి, కొంత ఇండ్లకు సంబంధించి లేదా కుటుంబాలకు సంబంధించి